గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ అస్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. దీని ద్వారా యూజీసీ నెట్, ఏపీ సెట్, టీఎస్ఎట్, గురుకుల టీచర్స్ సంబంధించినటువంటి టాపిక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయండి. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే టీచింగ్ యాప్టిట్యూడ్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది లెర్నర్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది లెర్నర్స్. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నర్స్ని మీకు నేను క్లాస్ 8గా ప్రొవైడ్ చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా మీకు, నేను ప్రొవైడ్ చేసే క్లాస్ అన్నీ కూడా మీకు క్లాస్ బై క్లాస్ వైజ్గా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది లెర్నర్స్లో మీకు క్లాస్ 8 వస్తుంది. చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది లెర్నర్స్. యాక్చువల్గా ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ద లెర్నర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో according to the characteristics of the learning, we have to provide the subject matter for the students, because the characteristics are changes in the different stage of the learners. అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ని ఆధారంగా చేసుకునే మనం విద్యను అందించాలి. ఎందుకంటే ఈ యొక్క కాంపోనెంట్స్ అంటే రిక్వైర్మెంట్స్, టీచింగ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో లెర్నర్ అంటే స్టూడెంట్ అనేవాడు చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. అందుకనే అతని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఆధారంగా చేసుకొని మనం విద్యను అందించాలి. మరి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎలా ఉంటాయి? దీస్ ఆర్ ద నాట్ స్టేబుల్, దీస్ ఆర్ ద చేంజబుల్. చేంజబుల్ అంటే అకార్డింగ్ టు ద ఏజ్, చేంజబుల్ అకార్డింగ్ టు ద ఏజ్, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, అకార్డింగ్ టు ద changing of the society, according to the changing of the society. So according to that changeable characteristics we have to provide for the students which we are giving the information, because that information must be useful for the students according to their age, according to the situation, according to the society. చూడండి, అంటే మనకి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండరు. వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొలది వాళ్ళ లక్షణాల్లో మార్పులు అనేవి మనకి కనబడతాయి. సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్ బట్టి కూడా వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంతేకాకుండా సొసైటీని బట్టి కూడా మారుతూ ఉంటాయి. అంటే ఏ సొసైటీలో ఉన్నటువంటి విద్యార్థి ఆ సొసైటీకి అనుగుణంగా వాళ్ళ ప్రవర్తనని వెలుగుస్తూ ఉంటారు, ప్రవర్తనని మనకి కనబరుస్తూ ఉంటారు. ఎందుకంటే సొసైటీ పరంగానే విద్యార్థుల యొక్క పిల్లల యొక్క ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గ్రోయింగ్ అప్ విత్ ద society of the lawyers, doctors, educators, then their characteristics are different than the student those who are living in the uneducated areas or slum areas or remote areas, because the education is the main key to change of the characteristics, change of the behavior of the persons. చూడండి, ఒక ఎడ్యుకేటర్స్ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి పిల్లలకి, అన్ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి పిల్లలకి చాలా చాలా డిఫరెన్సెస్ అనేవి మనకి కనబడుతుంటాయి. అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్లో మనకి మార్పులు అనేవి కనబడతాయి. అంతేకాకుండా సిచ్యువేషన్ అంటే బిఫోర్ 20 years learners characteristics more different, much difference than the nowadays students characteristics, because the situation is different than the before and now. Okay, that also the characteristics and different according to the age. అంటే వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొలది ఆటోమేటిక్గా వాళ్ళ లక్షణాలు కూడా మారుతూ ఉంటాయి. అంటే ద 5 years student characteristics are different than the 15 years student. సో అకార్డింగ్ టు దట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద నాలెడ్జ్. అందుకని ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనం చాలా ఇంపార్టెంట్గా చదువుకోవాలి. ఎందుకంటే ఈ రివైజ్డ్ సిలబస్లో ఇది ఒక కొత్త టాపిక్, అంటే బిఫోర్ మీరు విని ఉండరు. ఈ రివైజ్డ్ సిలబస్లో ఈ కొత్త టాపిక్ కాబట్టి ఇది మీరు ఇంకా కొంచెం కేర్ఫుల్గా వినాలి, కేర్ఫుల్గా మీరు నోట్స్ని రాసుకోవాలి. ఎందుకంటే దీని మీదనే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ రావడం జరిగింది. ఏదైతే రివైజ్డ్ సిలబస్ అనేది యూజీసీ నెట్లో ప్రొవైడ్ చేశారో, పెట్టారో, ఆ సిలబస్ నుండి ఎక్కువ
క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది ఈ విషయాన్ని యూజీసీ నెట్ కానీ టీఎస్ సెట్ ఏపీ సెట్ ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా గమనించవలసి ఉంటుంది. సో మనం ఇప్పుడు మరి టాపిక్లోకి వెళ్దాం. ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది మెయిన్గా ఎలా ఉంటాయి, అసలు జనరల్గా ఎవరి క్యారెక్టరిస్టిక్స్ అనేది జనరల్గా ఎలా ఉంటాయి అనేది చూద్దాం. జనరల్గా ఎలా ఉంటుందంటే చూడండి, రెడీనెస్ టు లెర్న్. పిల్లల్లో ఏదన్నా ఒక కొత్త విషయాన్ని చదవాలనేటటువంటి అంటే స్టూడెంట్ అంటేనే ఒక స్టూడెంట్ ఈజ్ ద constant of the learning. Student is the constant of the learning because the teacher is the constant of the teaching. Teacher ki ante in the teaching side we are telling about the teacher, in the learning side we are telling about the student. ఓకే, సో ఇక్కడ లర్న్ అనగానే మనకి గుర్తొచ్చేది స్టూడెంట్ అంటే అభ్యాసానికి సంబంధించినది అభ్యాసకుడు, అంటే అభ్యాసం సంబంధించినటువంటి విషయంలో అభ్యాసకుడే మెయిన్ పాత్రని పోషిస్తారు. అందులో ఈ మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే పిల్లలకి చదవాలనేటటువంటి ఒక తయారంతన అంటే ఒక ఉత్సుకత అనేది ఉంటుంది. చదవడం అంటే ఏంటంటే దే వాంట్ టు గ్రాస్ప్ నెంబర్ ఆఫ్ థింగ్స్, అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అరౌండ్ దెమ్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద బుక్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద కన్వర్సేషన్ ఆఫ్ ది టీచర్. వాడికి ప్రతి విషయాన్ని గ్రహించాలనేటటువంటి ఆ రెడీనెస్ అనేది ఉంది. ఆల్వేస్ దేర్ ఎంఫసిస్ టు నో న్యూ థింగ్స్, అంటే వాళ్ళు న్యూ థింగ్స్ నేర్చుకోవాలనేటటువంటి ఒక క్యారెక్టరిస్టిక్ కూడా వాళ్ళు. ఆల్వేస్ దే వాంట్ టు నో ద న్యూ థింగ్స్ and also they want to catch the new things, they want to understand the new things which are surround us, which are from the notebooks, which are from the textbooks, whatever it is there. కానీ కొత్త దాని మీద వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, కొత్త విషయాల మీద. అది అంటే ఇప్పుడు చూడండి పిల్లలకి మనకి జూన్లో స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత మన పిల్లలందరికీ కూడా కొత్త నోట్బుక్స్ కానీ కొత్త టెక్స్ట్ బుక్స్ కానీ ఇవన్నీ కొని పెడతాం. ఆ కొత్త బుక్స్ ఎప్పుడైతే మన చేతిలోకి వస్తాయో వాటిని ఒక నెల రోజుల దాకా తిప్పి చూడడము చదవడం చేస్తుంటారు. ఎందుకంటే దాంట్లో లోపల ఏమున్నదో అనేటటువంటి ఆ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళలో ఉంటుంది. ఈ క్యారెక్టరిస్టిక్ అనేది పిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా స్టూడెంట్స్ ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ ది ఎల్డర్స్ and also teachers and are the what persons surround them. చూడండి ఇక్కడ మనం వెరీ క్లియర్గా అర్థం చేసుకుంటే ఫాలోవర్స్, స్టూడెంట్స్ అంటే లర్నర్స్ ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ ది ఎల్డర్స్, పేరెంట్స్, టీచర్స్ అండ్ ద పర్సన్ దోస్ హు ఆర్ సరౌండింగ్ దెమ్. ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని, టీచర్స్ని, పేరెంట్స్ని, పెద్దవాళ్ళని ఫాలో అయ్యేటటువంటి క్యారెక్టరిస్టిక్ అనేది ఈ యొక్క స్టూడెంట్స్లో, లెర్నర్స్లో ఉంటుంది. చూడండి ఎప్పుడు కూడా తండ్రిలాగా ఉండాలని, తండ్రి అంటే వాళ్ళ ఫాదర్ ఎలాగైతే ఉన్నారు ఫాదర్ని ఎప్పుడు కూడా ఫాలో అవుతుంటారు మగపిల్లలు, మమ్మీని ఎప్పుడు కూడా ఫాలో అవుతుంటారు ఆడపిల్లలు. అంటే వాళ్ళ మమ్మీ ఎలాగ మేకప్ చేసుకుంటుంది, వాళ్ళ ఫాదర్ ఎలా మేకప్ అంటే ఎలా తయారవుతాడు, అతను ఏమేం చేస్తాడు అనేది చాలా నిశ్చితంగా గమనిస్తూ అలాగని వాళ్ళు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే టీచర్స్ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా పిల్లల్లో ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండడానికి కారణం ఏంటంటే ప్లెంటీ ఆఫ్ ది అబ్జర్వేషన్ స్కిల్ in the students, plenty of the observation skills in the students. వాళ్ళలో అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. టీచర్ని అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు, పెద్దవాళ్ళని అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ని అబ్జర్వ్ చేస్తారు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఎలా ఉంటామో వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. అందుకని మనం చాలా అంటే వెల్ బీయింగ్ నేచర్తో ఉండాలి. మనం వెల్ బీయింగ్ నేచర్తో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన పిల్లలు కానీ, మన స్టూడెంట్స్ కానీ, మన చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా అలాగే ఉండడానికి ట్రై చేస్తారు. సో ఈ క్యారెక్టరిస్టిక్ అనేది మన పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, అంటే లెర్నర్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా లెర్నర్స్ ఆర్ ఇమిటేటర్స్. ఇమిటేటర్స్ అంటే వాళ్ళు ఇమిటేట్ చేసుకుంటారు మనల్ని. అంటే వాట్ థింగ్ యు ఆర్ డూయింగ్ సేమ్ థింగ్ దే ఆర్ ట్రయింగ్ టు డూ. అంటే మీరు ఏ పని అయితే చేస్తారో ఆ పనిని చేయడానికి ప్రయత్నిస్తారు. మీ ఇంట్లో మమ్మీ ఎప్పుడు కూడా ఏదో ఒక వర్క్ చేస్తూ ఉందనుకోండి,
అంటే వర్క్ అండ్ హోమ్ వర్క్, ఇంట్లో పని ఏదైనా సరే కంటిన్యూ చేస్తుంటే పిల్లలు కూడా ఆ అమ్మ వెనకే తిరుగుతూ ఆ పనులు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా మీకు చూడండి, అంటే డాడీ ఎలా ఉంటాడో సేమ్ యాజ్ వాళ్ళ కొడుకు కూడా అలా ఉండడానికి ట్రై చేస్తారు. అంటే ఈ ఇమిటేషన్ అనేది ఏంటిది అంటే వాళ్ళ పేరెంట్స్ని ఎక్కువగా ఇమిటేట్ చేస్తూ ఉంటారు, అలాగే టీచర్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అందుకనే which atmosphere we are providing for the students, according to that atmosphere only they are grown up. చూడండి, ఏ అట్మాస్ఫియర్ వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తామో ఆ అట్మాస్ఫియర్కి అనుకూలంగానే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. తాగుబోతు తండ్రికి తాగుబోతు కొడుకే డెవలప్ అవుతాడు. అలా మంచి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి తండ్రికి మంచి ఎడ్యుకేషన్తో డెవలప్ అవడం జరుగుతుంది. అది న్యాచురల్ ఫెనోమెనా, మనం ఎవరు కూడా చేంజ్ చేసేది కాదు. అది న్యాచురల్గా పిల్లల్లో వచ్చినటువంటి ఆ ఇమిటేషన్ పవర్ అనేది వాళ్ళకి న్యాచురల్గా వస్తుంది. అంతేకాకుండా పిల్లలు చెప్పాలి అంటే డిసిప్లిన్ మేకింగ్. ఈ డిసిప్లిన్ మేకింగ్ అనేది యాక్చువల్గా మనకి లెర్నర్స్లో, ఎస్పెషల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద లెర్నర్స్ మస్ట్ బి హ్యావ్ ద సెల్ఫ్ డిసిప్లిన్. పిల్లలు ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి. మరి సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుందా ఉండదా అనేది ఎలా ఉంటుంది అంటే ఈ క్యారెక్టరిస్టిక్ అనేది ఎలా ఉంటుంది అంటే అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, అకార్డింగ్ టు ద guidelines given for that learners, they are maintaining the discipline. అంటే డిసిప్లిన్ అనేది వాళ్ళకు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అని మనం చెప్తున్నాను, కానీ వాళ్ళకి ఇలాగే ఉండాలి అనేటటువంటి అర్థం ఉండదు. అంటే దేర్ ఈస్ నో ఐడియా అబౌట్ ద పర్టిక్యులర్ డిసిప్లిన్. దిస్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది లెర్నర్స్. చూడండి, ద లెర్నర్స్ హ్యావ్ నో పర్టిక్యులర్ అబౌట్ ద డిసిప్లిన్ which guidelines we are giving for the discipline maintaining. According to that discipline only they are following. చూడండి, అంటే డిసిప్లిన్ గురించి మనం ఏ గైడ్లైన్స్ ఇస్తామో ఆ గైడ్లైన్స్ ఆధారంగా వాళ్ళు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా యాక్చువల్గా స్టూడెంట్స్ అంటే లెర్నర్స్ క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ స్మాల్ చిల్డ్రన్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుందంటే జాయ్ అండ్ ఎంజాయ్మెంట్. ఆల్వేస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ ద జాయ్ అండ్ ఎంజాయ్. అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా సంతోషం అనేది కావాలి. అంటే పిల్లలు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషాన్ని కోరుకుంటారు. సంతోషాన్ని కోరుకోవడం అంటే దే ఆల్వేస్ వాంటింగ్ సంథింగ్ ఫ్రమ్ ద అదర్స్. మేబీ దట్ పేరెంట్స్, మేబీ టీచర్స్, మేబీ some other persons, they are always wanting something from the others. చూడండి, అంటే ఈ జాయ్ అండ్ ఎంజాయబుల్ వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు కూడా ఇతరుల నుంచి వాళ్ళు ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. అంటే నాకు మా మమ్మీ అది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు, లేకపోతే స్కూల్లో టీచర్ నాకు గిఫ్ట్లు ఇస్తే బాగుండు, పెన్నులు ఇస్తే బాగుండు, పెన్సిల్స్ ఇస్తే బాగుండు అనేటటువంటి ఆ యొక్క ఎంతసేస్ అవుతూ ఉంటారు. అట్లా మనం ఏదన్నా వాళ్ళకి అవార్డు కానీ రివార్డు కానీ ఏదైనా గిఫ్ట్లు అని ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా జాయ్గా ఎంజాయబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఈ జాయ్ అండ్ ఎంజాయబుల్ అనేది వాళ్ళ యొక్క వాంటింగ్ క్యారెక్టరిస్టిక్ మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా పిల్లల్లో ఉన్నటువంటి ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే యాటిట్యూడ్, ప్రవర్తన. This attitude is changeable according to the situation, according to the age, according to the society. చూడండి, ప్రవర్తన కూడా అంటే ఈ ప్రవర్తనలో క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుందంటే ప్రవర్తన అంటే దిస్ యాటిట్యూడ్ ఆల్సో నాట్ స్టేబుల్, దిస్ ఈజ్ చేంజబుల్ అకార్డింగ్ టు ద గ్రోయింగ్ స్టేజ్ ఆఫ్ ది లెర్నర్స్. బట్ ఏంటంటే యాటిట్యూడ్ ఈజ్ ప్లేయింగ్ ఏ విటల్ రోల్ ఫర్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టు మేక్ ఎఫెక్టివ్. చూడండి, పిల్లల యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ అనేది మంచిగా ఉంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ప్రభావవంతంగా ఉంటుంది. ఈ ప్రవర్తన కూడా మనం తల్లిదండ్రుల నుండి, స్టూడెంట్స్ అంటే మిగతా పిల్లల నుండి, వాళ్ళ యొక్క పేర్ గ్రూప్స్ నుండి, టీచర్స్ నుండి, ఎల్డర్స్ నుండి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఇక తర్వాత పిల్లల్లో ఉన్నటువంటి ఇంకొక క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అంటే దేర్ ఎమోషన్స్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్, changing always. These are the characteristics especially we can see in the learners.
సీ ద లెర్నర్స్. అంతేకాకుండా వాళ్ళు ఒక మోడల్స్ని కూడా తయారు చేసుకుంటుంటారు. అంటే ఇక్కడ ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే వెల్ బీయింగ్ క్యారెక్టరిస్టిక్స్ మనం డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సిచ్యువేషన్ ఈజ్ మస్ట్ బి వెల్ బీయింగ్, ద పేరెంట్స్ ఆర్ మస్ట్ బి వెల్ బీయింగ్ అండ్ ద టీచర్స్ ఆర్ మస్ట్ బి వెల్ బీయింగ్. చూడండి ఇక్కడ if you want to make the good characteristics for the students, first of all we must have the good characteristic. That is very very important. దీని గుర్తుపెట్టుకోండి. డియర్ యూజీసీ నెట్ ఆస్పిరెంట్స్, ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది లెర్నర్స్ మీద మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ క్వశ్చన్స్ కూడా మనకి జనరల్ ఆస్పెక్ట్లో వస్తాయి. అంటే ఒక లెర్నర్ ఏ విధంగా ఉంటాడు, ఆ లెర్నరు అంటే ఆ క్యారెక్టరిస్టిక్స్ని మంచిగా డెవలప్ చేయాలంటే మన వంతు యాజ్ ఎ టీచర్గా మనమే చేయాలనే దాని మీదనే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మీరు క్లియర్గా దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఇంకొక అవకాశం ఏంటంటే మా యొక్క ఈ అంటే ఎడ్యుకేషనల్ అకాడమీ తరపున అంటే మేము మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరికైనా సరే మెటీరియల్ కావాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మెటీరియల్ కూడా తెప్పించుకోవచ్చు. 6300728085. సో ఇవన్నీ కూడా నేను ఏదైతే టాపిక్ మీకు చెప్తున్నానో ఆ టాపిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో నేను మెటీరియల్ తయారు చేశాను. సో మీకు క్లాస్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఆ మెటీరియల్లో అదే ఉంటుంది. సో మీకు మెటీరియల్స్ మీ దగ్గర ఉంటే నేను చెప్పే క్లాస్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎందుకంటే నేను అన్ని విషయాలు బోర్డు మీద రాయడం అనేది వీలు పడదు. జస్ట్ నేను ఓరల్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఎక్కువగా ఇవ్వగలను, రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. ఎందుకంటే రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే టైం చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి మీకు డాక్యుమెంటేషన్ అనేది మీ దగ్గర ఉంటే ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ ఎవ్రీ కాన్సెప్ట్ క్లియర్లీ. సో ఓకే, సో ఇవి మనకి క్యారెక్టరిస్టిక్స్. అయితే ఇక్కడ యూజీసీ నెట్లో మీకు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది అడోలసెంట్ లెర్నర్స్ అండ్ అడల్ట్ లెర్నర్స్. ఈ క్యారెక్టరిస్టిక్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ లెర్నర్స్ గురించి అడగడం జరిగింది. అడోలసెంట్ లెర్నర్స్ అండ్ అడల్ట్ లెర్నర్స్. అడల్ట్ లెర్నర్స్ adolescent learners and adult learners. adolescent learners అంటే యవ్వన దశలో ఉన్నటువంటి విద్యార్థులు. అడల్ట్ లెర్నర్స్ అంటే యువత. అంటే అడోలసెంట్ ఏజ్ నుండి యువత అంటే ఇక్కడ ఈ యొక్క స్టేజ్ని దాటి ఒక మెచ్యూరిటీ లెవెల్కి వచ్చినటువంటి వాళ్ళని మనం అడల్ట్ లెర్నర్స్ అని అంటారు. ఈ రెండు అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి క్యారెక్టర్స్ గురించి మనం నేర్చుకోవాలి. అంటే దాంట్లో కూడా ఏమి ఇచ్చాడంటే వీళ్ళ క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ అకాడమిక్ క్యారెక్టరిస్టిక్స్. మనకి యూజీసీ నెట్లో కూడా ఇదే టాపిక్ ఇవ్వడం జరిగింది. అంటే అడోలసెంట్ లెర్నర్స్లో అకాడమిక్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎలా ఉంటాయి, అడల్ట్ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎలా ఉంటాయి చూద్దాం. ఫస్ట్ అకాడమిక్ అంటే ఎలా అంటే అకార్డింగ్ టు ద అడోలసెంట్ లెర్నర్స్ వాట్ ఆర్ ద అకాడమిక్ స్కిల్స్. చూడండి, యాక్చువల్గా ద అడోలసెంట్ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే ఆల్రెడీ చెప్పాను కదా, అకాడమిక్ స్టేజ్లో. అంటే అకాడమిక్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి విద్యాపరంగా వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎలా ఉంటాయి. విద్యాపరంగా క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళు ఎవరి దశలో ఉంటారు అంటే ఎవరి దగ్గర టీనేజ్లో ఉంటారు. ఈ టీనేజ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈ అకాడమిక్ స్కిల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే they want to know the new information, novelty of the information. they always searching అంటే searching capabilities అనేవి వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి. అంటే they have and also they have the reasoning powers and also they have the logical powers.
అండ్ దే హ్యావ్ ద ఇమాజినేషన్ స్కిల్స్. చూడండి అడోలసెంట్ లెర్నర్స్లో అకాడమిక్గా ఎలా ఉంటాయి అంటే ఈ అకాడమిక్ సిచ్యువేషన్లో వాళ్ళు అంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే అది ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉంటారు. అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి ఆ సబ్జెక్ట్ గురించి రీసెర్చ్ చేయాలనేటటువంటి ఎంతసేజం వాళ్ళకి బాగా ఉంటుంది. అండ్ ఆల్సో దే వాంట్ టు నో ద న్యూ థింగ్స్, నావెల్టీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనేటటువంటి ఈ క్యారెక్టరిస్టిక్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆల్వేస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ద outside, moving the outside, like workshops, like seminars, like conferences. From that situation, from that organization, they are grasping a number of ideas, number of information. And in this way what we are knowing that adolescent learners not sitting in the same class, in the same room and in the same situation. Always they are moving towards outside. From that outside they are grasping the number of ideas. క్లియర్లీ అర్థమైంది అనుకుంటాను. అకాడమిక్ స్కిల్స్ అంటే ఇక్కడ మనం పిల్లల్లో క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి పాఠం చెప్తే వాళ్ళకైనా అంటే ఓరల్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నాట్ సఫిషియెంట్ ఫర్ ద అడోలసెంట్ లెర్నర్. కంటిన్యూస్లీ ఇఫ్ యూ గివ్ ద ఓరల్ ఎక్స్ప్లెనేషన్ అంటే లెక్చర్, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ దట్ టీచింగ్. దే వాంట్ టు రీసెర్చ్ అబౌట్ ద టాపిక్ విచ్ టాపిక్ యు ఆర్ గివింగ్. అంటే మనం ఆ చెప్పేటటువంటి విషయాన్ని ఎలా చెప్పాలంటే రీసెర్చ్ వాళ్ళు అంటే ప్రయోగాత్మకంగా చెప్పాలి. వాళ్ళనే ఆ విషయం మీద కలెక్ట్ చేసుకునే అవకాశం అనేది వాళ్ళకి ఇవ్వాలి. రీసెర్చ్ అంటే కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్. అంటే మనం కంటిన్యూస్గా లెక్చర్ చెప్తే వాళ్ళు వినడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఏ టాపిక్ అయితే మనం చెప్తున్నామో ఆ టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకురామని చెప్తే వాళ్ళు ఆ విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. అంటే ఇక్కడ రీసెర్చ్ వల్ల వాళ్ళు ఏం పొందుతారంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఇక్కడ మనం అకాడమిక్ స్కిల్స్లో అకాడమిక్ క్యారెక్టరిస్టిక్స్లో మనం తెలుసుకోవాల్సిందంటే ద students, adolescent students want to gather self experiences from the work they done, from the research they done, from the experiment they done. చూడండి అందుకనే ఇక్కడ మీకు క్లియర్గా అకాడమిక్లో మనము ఇప్పుడు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం, అంతేకాకుండా కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తున్నాం, లేకపోతే మనం సింపోజియమ్స్ కండక్ట్ చేస్తున్నాం, లేదా సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం, ఫీల్డ్ వర్క్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకంటే అడోలసెంట్ లెర్నర్స్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ని ఆధారం చేసుకొని వాళ్ళకి విద్యను అందించడానికి, అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడానికి. ఎందుకంటే వాళ్ళు క్లాస్ రూమ్లో కూర్చొని ఓరల్ ఎక్స్ప్లెనేషన్ వినడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి క్లాస్ రూమ్ బయటకు తీసుకెళ్ళి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి. అని మనం ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళతోనే ఎక్స్పెరిమెంట్ చేయడం. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇప్పుడు ఎస్పెషల్లీ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ప్రాజెక్ట్ ఇంటర్మీడియట్ అంటే మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి డిగ్రీ పీజీ క్లాసెస్ వరకు కూడా మనం ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం వాళ్ళకి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే వాళ్ళల్లో రీసెర్చ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి. ఎందుకంటే రీసెర్చ్ చేయాలనేటువంటి ఆ యొక్క క్యారెక్టరిస్టిక్ వాళ్ళలో ఉంటుంది కాబట్టి. చూడండి ఇది మనకి అకాడమిక్. అయితే అడల్ట్ లెర్నర్స్ గురించి కూడా మనం చూద్దాం. అడల్ట్ లెర్నర్స్ అంటే ఏంటంటే మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ స్టేబుల్ లెర్నర్స్. అంటే మెచ్యూర్డ్ లెర్నర్స్. వాళ్ళు ఫుల్ మెచ్యూర్డ్ అయి ఉంటారు. వాళ్ళకి కొంత వయసు రావడం అంటే టీనేజ్ని క్రాస్ చేయడం వల్ల వాళ్ళలో ఒక మెచ్యూరిటీ అనేది ఉంటుంది. వాళ్ళు ఎమోషనల్గా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ ఒక స్టేబుల్గా ఉంటారు. ఇంకా అంటే అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ ఫిజికల్ స్టేబుల్ ఎలాంటి మార్పులు రావు. అంటే ర్యాపిడ్ గ్రోత్ అనేది వాళ్ళకి ఉండదు. ఆల్రెడీ పెరుగుదల కానివ్వండి ఏమైనా సరే అంతవరకు ఆగిపోతుంది. సో ఇక్కడ వాళ్ళ మెచ్యూరిటీ అనేది వస్తుంది. అంటే అడల్ట్ లెర్నర్స్ మనం ఏమంటామంటే మెచ్యూర్డ్ లెర్నర్స్ అని అంటాం. మెచ్యూర్డ్ లెర్నర్స్ కాబట్టి ఇన్ విచ్ వే యు ఆర్ టీచింగ్, అంటే ఇన్ విచ్ వే యు ఆర్ టీచింగ్, మేబీ దట్ ఈస్ ద లెక్చర్, మేబీ దట్ ఈస్ ద heuristic method, maybe that is the project method. They can ready to grasp, they can ready to listen, they can ready to understand because their maturity and because of their stability. చూడండి ఇక్కడ అడల్ట్ లెర్నర్స్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి మనం గంటలు లెక్చర్స్ ఇచ్చినా కానీ, గంటలు మనం ఏదైనా
ఏదైనా వాళ్ళకంటే గంటలు గంటలు మనం ఏం చెప్పినా కానీ వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే దే నో లాజిక్ బిహైండ్ ద ఎడ్యుకేషన్, అండ్ ఆల్సో దే ఆర్ ఇన్ ఆల్ వేస్ దే ఆర్ ఫిట్ అండ్ మెచ్యూర్డ్ అండ్ స్టేబుల్. అంటే వీళ్ళలాగా మాకు ఇదే కావాలనేటటువంటి తత్వం కాకుండా ఏది అందుబాటులో ఉంటే దాని ద్వారా విద్యని పొందడానికి ఎక్కువ ఉత్సుకతని చూపిస్తారు. ఇక్కడ కూడా మీకు ఆన్లైన్ ఆన్లైన్ మనకు టాపిక్ ఉంది. సో అక్కడ ఇంకా మనం డీప్గా డిస్కస్ చేసుకున్నాం. ఇవి కూడా చూడండి, ఈ రోజుల్లో అడోలసెంట్ లెర్నర్స్ అనేవాళ్ళు క్లాస్ రూమ్లో కూర్చొని క్లాస్ వినడానికంటే కూడా యూట్యూబ్లో క్లాసెస్ వినడానికి, ఆన్లైన్లో క్లాసెస్ వినడానికి, లేదా ఇక్కడ మనకి టీవీలో వచ్చేటటువంటి ఈ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ వినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్ కంటే కూడా మోడర్న్ వే ఆఫ్ టీచింగ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద అడల్ట్ అండ్ అడల్ట్. కానీ అడల్ట్ లెర్నర్స్ అట్లా కాదు, వాళ్ళకి యూట్యూబ్లో క్లాసెస్ వినడం కంటే కూడా, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ కంటే కూడా క్లాస్ రూమ్లో కూర్చొని క్లాసెస్ వినడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందుకనే మనకి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే కోచింగ్ సెంటర్స్ అన్నీ నడుస్తున్నాయో దాంట్లో ఎక్కువగా మనకి మ్యారీడ్ పర్సన్స్ ఉంటారు, మెచ్యూర్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు మనం కంటిన్యూస్గా 8 to 8 చెప్పినా కానీ కూర్చొని వింటారు. ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసు, అండ్ ఆల్సో వాళ్ళకి ఆ మెచ్యూరిటీ అనేది వాళ్ళకి వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ వన్, ఈ అడాలసెంట్ లెర్నర్స్ అండ్ అడల్ట్ లెర్నర్స్లో మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఎమోషన్. ఇది మనకి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో 2019 డిసెంబర్లో ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. అడాలసెంట్ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి అనగా అంటే ఎమోషనల్ వేలు చూస్తే దే ఎమోషనల్లీ ఇన్బ్యాలెన్స్ వాళ్ళు ఎమోషనల్గా ఇన్బ్యాలెన్స్డ్ ఉంటారు. అంటే బ్యాలెన్స్డ్గా ఉండరు. అంటే దేర్ వే ఆఫ్ థింకింగ్, దేర్ వే ఆఫ్ ఐడియాస్, దేర్ జాయ్ అండ్ ఎంజాయబుల్ ఈస్ నాట్ సేమ్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ అండ్ ఆల్సో డిఫరెంట్ సిచ్యువేషన్. చూడండి, సేమ్ సిచ్యువేషన్లో కూడా బ్యాలెన్స్ ఉండదు, మరి డిఫరెంట్ సిచ్యువేషన్లో కూడా బ్యాలెన్స్ ఉండదు. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లో కానివ్వండి, వాళ్ళ ఐడియాస్లో కానివ్వండి, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ అంటే వాట్ ఎమోషన్స్ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్, అంటే జాయ్ కానివ్వండి, సాడ్నెస్ కానివ్వండి, వాట్ ఎవర్ they are expressing that emotional characteristics that are not same in the same situation and also different situation. సేమ్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు సేమ్ క్యారెక్టరిస్టిక్స్ని ఎక్స్ప్రెస్ చేయరు. అంటే మనం గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, అదే గిఫ్ట్ ఇచ్చినప్పుడు సాడ్గా కూడా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది అలా ఉంటుంది. అంటే పిల్లలు మనం ఈ టీనేజర్స్ చూస్తే వాళ్ళు ఒక్కొక్కసారి బాగా ఎంజాయ్గా ఉంటారు, ఒక్కొక్కసారి బాగా సాడ్గా ఉంటారు. అంటే వాళ్ళు దేన్ని కూడా వాళ్ళకి ఎందుకంటే ఈ ఎమోషనల్కి ఇంత ఇంబ్యాలెన్స్ ఉన్నారు కాదంటే వాళ్ళ ఇరిటేషన్, ఎక్సైట్మెంట్, అండ్ ఇవన్నీ ఎందుకుంటాయి, ఇరిటేషన్, ఎక్సైట్మెంట్ ఇవన్నీ ఎందుకుంటాయి అంటే ఫిజికల్ గ్రోత్ అని అంటారు. ఫిజికల్ గ్రోత్ అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ వీళ్ళకి అడోలసెంట్ లెర్నర్స్లో ఈ ఫిజికల్ గ్రోత్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైతే వాళ్ళు ఈ అడోలసెంట్ స్టేజ్కి వచ్చారో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా డిఫరెంట్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అడోలసెంట్ ఏజ్లో ఉన్నటువంటి ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్కి మచ్ డిఫరెన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ పిల్లలు అంటే ఈ అడోలసెంట్ ఏజ్కి వచ్చేసరికి మగపిల్లలకైతే గడ్డాలు మీసాలు రావడం, అంటే హార్మోన్స్ అనేవి విపరీతంగా డెవలప్ అవుతుంటాయి. అంటే హార్మోన్స్ అనేవి విపరీతంగా ప్రొడ్యూస్ కావడం వల్లే మగపిల్లలకి గడ్డాలు మీసాలు రావడం, ఆడపిల్లల్లో మెచ్యూరిటీ అనేది మ్యాచురేషన్ అనేది స్టార్ట్ కావడం, అండ్ ఇవన్నీ కలగడం వల్ల ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది దెబ్బతినడం జరుగుతుంది. వాళ్ళంటే ఈ హార్మోన్స్ ప్రొడ్యూసింగ్ అంటే బికాస్ ఆఫ్ ది hormones producing they are expressing their emotional characteristic imbalancedly అందుకనే వాళ్ళు ఆ ఎమోషనల్ కూడా వాళ్ళకి ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్సైట్మెంట్గా, అంతేకాకుండా అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ దే ఆర్ షో ఎంజాయ్ అంటే జాయ్ఫుల్నెస్, అన్ఎక్స్పెక్టెడ్లీ దే ఆర్ షో
సాడ్నెస్ ఆల్సో. ఏ పని చేయాలన్నా కానీ వాళ్ళు ముందు కొరకడం అన్నా అవుతుంది, లేకపోతే దాన్ని అస్సలు చేయకుండా ఉండడం అన్నా అవుతుంది. అంతేకాకుండా వీళ్ళలో ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్లో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు హీరో వర్షిప్ అనే క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటారు. హీరో వర్షిప్ అంటే ఏంటంటే వీళ్ళు ఒకళ్ళని వాళ్ళ హీరోగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫాదరే కావచ్చు, ఒక సినీ యాక్టరే కావచ్చు, క్రికెటరే కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని హీరోగా ఫీల్ అంటే వాళ్ళ రోల్ మోడల్గా ఫీల్ అవుతారు. హీరో వర్షిప్ అంటే ఏంటంటే రోల్ మోడల్గా ఫీల్ అవుతారు. హౌ దే ఆర్ యాక్టింగ్, హౌ దే ఆర్ అంటే సీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్ లైక్ దట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ దట్. అంటే ఈ హీరో వర్షిప్ రోల్ మోడల్ అని ఎలా ఉంటుందంటే ఆ యొక్క సినీ యాక్టర్ కానివ్వండి, వాళ్ళ ఫాదర్ కానివ్వండి, క్రికెటర్ ఎవరైనా సరే వాళ్ళు రోల్ మోడల్గా ఉండొచ్చు. వాళ్ళు ఎలాగైతే యాక్ట్ చేస్తారు, వాళ్ళు ఎలా అయితే బిహేవ్ చేస్తారు, సేమ్ అలాగే బిహేవ్ చేయడానికి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇది మనం ఎక్కువగా చూసేటటువంటి క్యారెక్టరిస్టిక్ ఇక్కడ అడోలసెంట్ లెర్నర్స్లో. అంటే ఇంకా అమ్మాయిలు కూడా చూడండి, ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే అమ్మాయిలు ఎక్కువగా మేకప్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎస్పెషల్లీ మనం అమ్మాయిల గురించి మాట్లాడుకున్నట్టయితే ఎక్కువ మేకప్ చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే హీరోయిన్స్ వాళ్ళ రోల్ మోడల్గా చేసుకుంటారు కాబట్టి హీరోయిన్స్ ఎప్పుడు మేకప్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మేకప్లోనే ఉండడానికి ట్రై చేస్తారు. ఇంకోటి ఏంటంటే అందరూ వాళ్ళనే చూడాలి. అంటే అడోలసెంట్ లెర్నర్స్లో ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఎవ్రీబడి లుక్ మీ. ఇఫ్ ఎనీబడి నాట్ treating them and not looking them, not giving the importance them, they are feeling very sad. These characters we can see the adolescent learners. మరి అడల్ట్స్ లెర్నర్స్లో ఎమోషనల్ అనేది అంతా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే మీరు బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ మెచ్యూర్డ్. their physical, mental and emotional characteristics are stable. They know that what is the right and what is the wrong in the society, and according to society how we have to behave. This all they know perfectly, and they know particularly so their emotional characteristics are more balanced than the adolescent learners. అంటే మెచ్యూర్ పర్సన్ అంటే అడల్ట్ లెర్నర్స్లో ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చి ఉంటారు. వాళ్ళు ఏజ్ పరంగా కానీ, లేకపోతే ఆ యొక్క మెంటల్ పరంగా కానీ, లేకపోతే సొసైటీలో వాళ్ళు ఒక పర్సన్స్ అయి ఉంటారు. సో సొసైటీలో ఎలా ఉండాలి, సొసైటీ ఏం చేస్తే తప్పు, ఏం చేస్తే ఒప్పు అనేటటువంటి విషయాలన్నీ తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు ఎమోషన్ అంటే వాళ్ళకి ఏదైనా ఎమోషన్ వచ్చినా కానీ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా అడోలసెంట్ లెర్నర్స్ దాకా ఎక్స్ప్రెస్ చేయరు. ఒకవేళ వాళ్ళకి నలుగురిలో ఉన్నప్పుడు నవ్వు వచ్చింది అనుకోండి, నవ్వును కూడా వాళ్ళు ఆపుకుంటారు. ఎందుకంటే నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతే బాగుండదు. కానీ అడోలసెంట్ లెర్నర్స్ అట్లా కాదు. ఇఫ్ దే ఫీల్ లవ్, they laugh because they are not seeing the surroundings. కానీ అడల్ట్ లెర్నర్స్లో ఎలా ఉంటుందంటే జాయ్ కానివ్వండి, సాడ్నెస్ కానివ్వండి, వాళ్ళ వాంటింగ్స్ కానివ్వండి, ఏవైనా సరే వాళ్ళని కంట్రోల్ చేసుకునేటటువంటి పవరు ఉంటుంది. కానీ అడోలసెంట్ లెర్నర్స్లో ఆ కంట్రోలింగ్ అనేది ఉండదు. అండ్ మనం ఇంకొక క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడితే సోషల్ క్యారెక్టరిస్టిక్స్. అంటే అకార్డింగ్ టు ద సోషల్ క్యారెక్టరిస్టిక్స్ అడోలసెంట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే అడోలసెంట్ లెర్నర్స్ more emphasis to participate in the social activities like whatever it is, field works, workshops and all the social activities they want to పార్టిసిపేట్ వెరీ ఎంతసిజంలీ. అంటే ఇక్కడ అడోలసెంట్ లెర్నర్ సోషల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది. అంటే సోషల్ యాక్టివిటీస్ అంటే ఇవి మనం ఇందా చెప్పుకున్నట్టు వర్క్షాప్స్ కానివ్వండి, ఫీల్డ్ ట్రిప్స్ కానివ్వండి, ఎగ్జిబిషన్స్ కానివ్వండి, లేకపోతే మోనుమెంట్స్ని విజిట్ చేయడం కానివ్వండి, వీటన్నిటిలో కూడా వాళ్ళు చాలా చురుగ్గా పాల్గొనడం అనేది జరుగుతుంది. అందుకే మనం బిఫోర్ చెప్పుకున్నాం కదా, విచ్ ఎడ్యుకేషన్ విచ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గివింగ్
if we give the social అంటే through the social activities they can grasp very well, అంటే మనం ఏ సమాచారం విద్యార్థులకు ఇస్తున్నామో దాన్ని సోషల్ యాక్టివిటీస్తో కలిపి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఈజీగా దాన్ని గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు టీచ్ అబౌట్ ద అగ్రికల్చర్, అంటే టుడేస్ అవర్ లెసన్ ఈస్ అవర్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. If you give the lecture about the agriculture, they can't understand, they can't interest also. But if you show the agricultural field and the work done in the agriculture, they able to understand and they able to grasp and they are interested. They are too interested towards that topic. This is the characteristic of the adolescent learner. చూడండి, అంటే ఈ సోషల్ యాక్టివిటీస్లో అంటే మనం సోషల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి, వాళ్ళని చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం. ముఖ్యంగా ఏంటంటే adolescent learners ఉన్నటువంటి characteristic, they want to know the society, they want to know the different organizations of the society, different organs of the society. So we have to introduce that societal characteristics, societal organizations, organs of the society. ఎందుకంటే సొసైటీలో వాళ్ళు సొసైటీలో ఏం జరుగుతుంది అనే దాని మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందుకని పిల్లలకి మనం సొసైటీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో ఎక్కువగా పాల్గొనేటటువంటి అవకాశం వాళ్ళకి కల్పించాలి. సొసైటీలో పాల్గొనాలంటే ఇక్కడ వాళ్ళ పిల్లలకి వాలంటీర్స్గా ఏర్పాటు చేయడం, ఒక ఆర్గనైజేషన్లో వాలంటీర్స్గా ఏర్పాటు చేయడం, ఎన్జిఓస్కి హెల్ప్ చేసేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం, స్వచ్ఛ భారత్లో పార్టిసిపేట్ చేయడం, అంతేకాకుండా ప్లాంటింగ్ ద ప్లాంట్స్లో వాళ్ళని భాగస్వాములు చేయడం, ఇవన్నీ కూడా సోషల్ యాక్టివిటీస్. వీటి గురించి వాళ్ళు ఆ పని చేయడమే కాకుండా ఆ పని ద్వారా వాళ్ళు సొసైటీ గురించి నేర్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ సోషల్ క్యారెక్టర్స్ చెప్పుకుంటే adolescent learners are more interested to participate in social activities, whatever they are. అవి ఏమైనా కానివ్వండి, సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయ్యడానికి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ అడల్ట్ లెర్నర్స్కి వచ్చేటప్పటికి ఈ సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేటటువంటి ఇంట్రెస్ట్ కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే అడల్ట్ లెర్నర్స్ ఆల్రెడీ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ జాబ్, వర్క్ or any housework, whatever it is there. So they are not interested to participate like adolescent learners. సోషల్ యాక్టివిటీస్ మీద వాళ్ళకంత అంటే వాళ్ళకి ఆల్రెడీ యాక్టివిటీస్ అంటే ఏంటో తెలుసు, కానీ వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అడల్ట్ లెర్నర్స్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒక జాబ్లో నిమగ్నమై ఉంటారు, లేదా హౌస్ వర్క్లో నిమగ్నమై ఉంటారు. సో సోషల్ యాక్టివ్ అంటే సోషల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి వాళ్ళకి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ దే కేమ్ టు నో దట్ వాట్ ఈస్ డెమోక్రసీ, వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ద రైట్స్ ఆఫ్ ది పర్సన్, everything they know. So they know, and adult learners are more matured about the society, than the adolescent learners. Next మనం తెలుసుకోవాల్సింది cognitive characteristics. అంటే కాగ్నేటివ్ అంటే జ్ఞానాత్మ, అంటే ఇంటెలెక్చువల్ పవర్స్. అంటే కాగ్నేటివ్ అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి. సో జ్ఞానానికి సంబంధించింది ఆల్రెడీ అది అకాడమిక్ స్కిల్స్ లాంటిదే ఇంటెలెక్చువల్ పవర్స్. ఇన్ ద adolescent age, the students pose more intellectual characters. Their intellectual powers are more developed and more developed than the adult learners. అంటే మీరు నిజంగా అడల్సెంట్ లెర్నర్స్లో ఇంటెలెక్చువల్ పవర్స్ కూడా చాలా బాగా డెవలప్ అయి ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, physically their hormones are produced in the rapid way. Because of that hormones, their both
they are express their intellectual powers in the rapid ways. In the rapid way అంటే వాళ్ళ తెలివితేటలు కూడా అంటే ఇంటెలెక్చువల్ పవర్స్ అంటే ఏది దేర్ క్రియేటివిటీ, దేర్ గ్రాస్పింగ్ స్కిల్స్, అండర్స్టాండింగ్ స్కిల్స్, అంటే ఏదైనా దాన్ని ఫాస్ట్గా అంటే ర్యాపిడిటీగా చేసినటువంటి స్కిల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎనీథింగ్ ఇఫ్ యూ టెల్ దే సూన్లీ క్యాచ్ that characteristics we can see in the adolescent learner. అంటే their grasping skills, understanding skills and creativity skills are very rapid in the adolescent learners. అంటే మన అడల్ట్ లెర్నర్స్తో పోల్చుకుంటే అడోలసెంట్ లెర్నర్స్లో గ్రాస్పింగ్ స్కిల్స్ కానివ్వండి, అండర్స్టాండింగ్ స్కిల్స్ కానివ్వండి, క్రియేటివిటీ స్కిల్స్ కానివ్వండి, మీరు చాలా ఎక్కువగా ఉంటాయి, ర్యాపిడ్లో ఉంటాయి. ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే ర్యాపిడ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ది హార్మోన్స్. ఆ ర్యాపిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ కావడం వల్ల వాళ్ళు ఏది చూసినా వెంటనే గ్రాస్పింగ్ చేసుకోగలుగుతారు. మనం ఏదైనా పని చెప్తే వెంటనే చేయడానికి ఇంట్రెస్ట్, అంటే వెంటనే చేస్తారు దాన్ని. అంత శక్తి అనేది వాళ్ళలో, అంటే ఇంటెలెక్చువల్ పవర్స్ అనేవి వాళ్ళలో ఉంటాయి. అందుకని మనం అంటే ఈ అడోసెంట్ ఏజ్లోనే మనం ఎక్కువ మొత్తంలో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ, స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం కానీ, వాళ్ళల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడం కానీ చెయ్యాలి. ఆ తర్వాత సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళలో ఇంట్రెస్ట్ తగ్గుతుంది, లేదా వాళ్ళు వేరే యొక్క సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. అడోసెంట్ లెర్నర్స్ అంటే దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద ఆల్ బర్డన్స్. ముఖ్యంగా చెప్పాలంటే దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద ఆల్ బర్డన్స్ అంటే adolescent learners are mostly depend upon the parents, so they don't know they don't have any economical problems, any burdens, any job problems, and because they are depending upon the parents. వాళ్ళకి ఎకనామికల్గా ఏం ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు కాబట్టి వాళ్ళ ఇంటెలెక్చువల్ పవర్స్ కూడా ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మనం ఏం చెప్పినా కానీ అర్థం చేసుకునే కెపాసిటీ అనేది వాళ్ళకి ఉంటుంది. అందుకని అడోలసెంట్ ఏజ్లోనే మనం ఏం చెప్పాలనుకున్నా అంటే వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ తీసుకురావాలన్నా, వాళ్ళని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలన్నా, అంతేకాకుండా వాళ్ళని ఒక మంచి గోల్కి రీచ్ చేయాలన్నా అడోలసెంట్ ఏజ్లోనే సాధ్యం అవుతుంది. మన మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషనిస్ట్ కూడా అదే చెప్తారు. అడోలసెంట్ ఏజ్లో ఏ ఐడియా అయితే ఉందో, ఏ గోల్ అయితే ఉందో, ఆ ఐడియా అనేది వాళ్ళ ఫ్యూచర్ మొత్తం పనిచేస్తుంది. అడోలసెంట్ ఏజ్లో ఏ పిల్లలైతే పర్ఫెక్ట్గా పర్టికులర్గా ఒక గోల్ని ఏర్పాటు చేసుకుని దానికోసం శ్రమపడతారో వాళ్ళు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు అనేది కలిగి ఉంటారు. కానీ అడోలసెంట్ ఏజ్లో ఎవరైనా సరే తప్పుదో పట్టారనుకోండి, వాళ్ళ లైఫ్లో వాళ్ళు డెవలప్ కావడానికి అవకాశం ఉంది. అంటే అడోలసెంట్ ఏజ్ ఈజ్ ద బేసిక్ ఆఫ్ ది ఫ్యూచర్. అడోలసెంట్ ఈజ్ ద బేసిక్ ఆఫ్ ది ఫ్యూచర్ అని చెప్తున్నాం. ఇక మనకి ఇంటెలెక్చువల్ పవర్స్లో అడల్ట్ లెర్నర్స్ గురించి తీసుకున్నట్లయితే దే కెనాట్ గ్రాస్ప్, కెనాట్ అండర్స్టాండ్, కెనాట్ post creativity like adolescent learners, but they have intellectual powers, but they can grasp, they can understand, they have the creativity skills, but not like the adolescent, అంటే less than the adolescent learners అని చెప్పవచ్చు. అడల్ట్ లెర్నర్స్లో అంటే అడల్ట్ లెర్నర్స్ అంటే కొంత ఏజ్ పరంగా అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన గ్రాస్పింగ్ స్కిల్స్ తగ్గిపోతూ ఉంటాయి, అండర్స్టాండింగ్ స్కిల్స్ తగ్గిపోతూ ఉంటాయి, క్రియేటివిటీ స్కిల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే అడల్ట్ లెర్నర్స్ have the more burdens, economical burdens and family burdens, society burdens, ఇవన్నీ ఉండడం వల్ల కూడా వాళ్ళలో ఇంటెలెక్చువల్ పవర్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పగలం. ఈ విధంగా మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది లెర్నర్స్లో చూడండి. ఇక్కడ అడోలసెంట్ లెర్నర్స్ గురించి అడోలసెంట్ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నీ కూడా. అంటే ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ఏజ్, ఫిజికల్ గ్రోత్ ఈస్ వెరీ ర్యాపిడ్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, hero worship, daydreaming, their emotions are not stable and they always changeable, their behavior is different than the other persons,
and they are showing excitement, sadness, unexpected sadness, unexpected joyfulness. These are the characteristics we can see in the adolescent learners. ఇది చాలా ఇంపార్టెంట్. అడల్ట్ అంటే అందరిలానే ఉంటుంది కానీ అడolescent అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి ఏజ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి మనకి యూజీసీ నెట్ ఎగ్జామ్ అంటే యూజీసీ నెట్కి సంబంధించి టీచింగ్ యాప్టిట్యూడ్లో మనకి క్లాస్ 8లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది లెర్నర్స్ గురించి డిస్కస్ చేశాము. ఇంకొకసారి మీకు చెప్తున్నాను, నా క్లాస్ అన్ని కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీకు సండే మేము మోక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము. ఆ మోక్ టెస్ట్లో మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తాము. సెల్ఫ్గా మీకు ఆన్సర్ చేయండి. మీకు వెంటనే మీకు కీ కూడా ఇస్తాము. మీరు సెల్ఫ్గా వాటిని ఇవాల్యుయేషన్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.